హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పెన్షన్ల అసలు డిమాండ్లు పక్కన పెట్టారా? ఉద్యోగ సంఘాల తీవ్ర అసంతృప్తి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఎదురవుతున్న పరిపాలన మరియు ఆర్థికపరమైన సవాళ్లలో భాగంగా ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ పెంపుదలపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో పెను సంచలనాన్ని మరియు అంతులేని సంతోషాన్ని నింపింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులకు పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఈ యొక్క హెచ్ఆర్ఏ పెంపు అనేది ఒక గొప్ప ఊరటగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు సంబంధించి ఈ మేరకు ఇంటి అద్దె భత్యాన్ని పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడంతో ఉద్యోగులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని వారు నమ్ముతూ ఉన్నారు. నూతనంగా ఏర్పాటైనటువంటి పోలవరం మరియు మార్కాపురం వంటి ప్రాంతాలను జిల్లా కేంద్రాల హోదాలో గుర్తిస్తూ అక్కడ పనిచేసే ఉద్యోగులకు 16% ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ మంజూరు చేయడం అత్యంత అభినందనీయమని ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర నాయకులు కొనియాడారు. ఈ మేరకు పాడేరు పట్టణంలోని స్థానిక ఏపీ ఎన్‌జీఓ భవన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో సంఘం అధ్యక్షులు మరియు ఇతర ముఖ్య నేతలు ప్రసంగించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. పోలవరం మరియు మార్కాపురం జిల్లాల తరహాలోనే ఇతర రాష్ట్రంలో మిగిలినటువంటి కొత్త జిల్లాల్లో కూడా ఇదే రీతిన హెచ్ఆర్ఏ అమలు కావాలని అయితే వారు ఆకాంక్షించారు. ముఖ్యంగా మారుమూల మరియు గిరిజన ప్రాంతాలతో కూడినటువంటి అల్లూరి సీతారామరాజు, పాడేరు, రంపచోడవరం వంటి నూతన జిల్లా కేంద్రాల్లో విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితిని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ అయితే చేశారు. మరి ప్రస్తుతం పోలవరం, మార్కాపురం జిల్లాల్లో ఏ విధంగా అయితే 16% హెచ్ఆర్ఏ అమలవుతుందో అదే నిబంధనను అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు ఇతర కొత్త జిల్లాల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులందరికీ కూడా యథావిధిగా వర్తింపచేయాలనైతే వారు కోరారు. కొత్త జిల్లా కేంద్రాల్లో నివాస వసతులు తక్కువగా ఉండటం, అద్దెలు విపరీతంగా ఉండటం వల్ల ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఈ యొక్క సందర్భంగా వారు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్‌జీఓ సంఘం ఒక కీలకమైన సాంకేతిక నిబంధనను కూడా ప్రస్తావించింది. ప్రతి జిల్లా కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ యొక్క 16% ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ తప్పనిసరిగా వర్తింపజేయాలని వారు స్పష్టం చేశారు. సాధారణంగా జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా పట్టణీకరణ ప్రభావం వల్ల అద్దెలు అధికంగా ఉంటాయని, కావున ఆ 8 కిలోమీటర్ల పరిధిలో ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం చేకూరాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయటం వల్ల కేవలం జిల్లా కేంద్రంలోనే కాకుండా దాని సమీప గ్రామాల్లో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్న వారికి కూడా న్యాయం జరుగుతుందని వారు వివరించారు. గతంలో ఏపీ ఎన్‌జీఓ సంఘం ఉద్యోగుల హక్కుల కోసం, చట్టబద్ధమైన సౌకర్యాల కోసం మరియు సర్వీసు నిబంధనల కోసం చేసిన అలుపెరగని పోరాటాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకుంటున్నారు. మరి సంఘం నాయకత్వం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి సరైన సమయంలో సరైన విజ్ఞప్తులు చేయడం వల్లే నేడు అనేక పెండింగ్ సమస్యలు పరిష్కారం అయ్యాయని వారు గర్వంగా ప్రకటించారు. కేవలం హెచ్ఆర్ఏ మాత్రమే కాకుండా ఉద్యోగులకు రావాల్సిన ఇతర బకాయిలు, డీఏ మరియు పీఆర్సీ వంటి అంశాలపై కూడా సంఘం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వంలో కూడా ఉద్యోగుల సంక్షేమం మరియు వారి హక్కుల పరిరక్షణ కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధమని వారు తేల్చి చెప్పారు. సో, చివర్లో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి పైసా అందే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రభుత్వం చూపుతున్నటువంటి ఈ యొక్క సానుకూల దృక్పథం మున్ముందు కూడా కొనసాగాలి అని వారు కోరారు. జిల్లా కేంద్రాల్లో 16% హెచ్ఆర్ఏ అమలు చేయడం అనేది ఒక ప్రాథమిక విజయమేనని, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కొత్త జిల్లాలకు మరియు నిర్ణీత పరిధిలోని ఉద్యోగులకు సమానంగా వర్తింపచేయడమే తమ తదుపరి లక్ష్యమని వారైతే ఈ సందర్భంగా ప్రకటించారు.